చాలామంది మక్కాలో ప్రదక్షిణ చేసి ప్రార్థన చేసుకొని వాటికి మధ్య మార్గంలో ఘోరమైన యాక్సిడెంట్ జరిగిపోయింది. ఎప్పుడైతే ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఉందో ఆ బస్సుపై ఆయిల్ ట్యాంకర్ కొట్టడం, ఆయిల్ ట్యాంకర్ ప్లేస్ రావడం, మొత్తం అంతా బస్సులో ఉండే వాళ్ళంతా కాలిపోయి తీసుకెళ్ళిపోయారు. మన తెలుగు రాష్ట్రాలు చెందిన వారిని చాలా బాధాకరమైంది, చాలా విచారకమైన సంఘటన ఇది. చాలా విచారిస్తున్నాను. ఎవరైతే చనిపోయారో భక్తులు వాళ్ళ ఆశయాల కోసం పవిత్ర మక్కాకు మదీనాపై ప్రార్థన చేసి రావాలని చెప్పి ఒక నమ్మకంతో పోయినవారు మరి ఈరోజు మన చేతులు ఏం లేదు. ఏం నిర్ణయం భగవంతుడి నిర్ణయం జరుగుతుంది కాబట్టి తుది నిర్ణయం భగవంతుడు కాబట్టి ఈ రకంగా జరుగుతుందని ఊహించలేదు. వాటి 42 మంది కూడా చనిపోవడం, అందులో 11 మంది పిల్లలు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా డీటెయిల్గా రావడం ఏది ఏమైనా సరే సంఘటన చాలా విచారకమైంది. मैं कहते से मैं बहुत आभारी हूँ, बहुत दुखी हूँ. ఇప్పుడు ఇన్సిడెంట్ జరగకూడదు, గాడి జరిగిపోయింది కాబట్టి వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగాలి, వారి భగవంతుడు ఆత్మశాంతిని కలిగాలని కోరుకుంటారు. ఉదయం 10 గంటలకు వచ్చినప్పుడు జరిగినటువంటి సమాచారం మైనార్టీ సోదరులందరూ కూడా దర్శనం చేసుకుని మదీనాకు పోయేటువంటి మార్గంలో యాక్సిడెంట్ అయ్యి దాదాపు 42 మంది సజీవంగా చెప్పేసి సమాచారం రావడం జరిగింది. అయితే ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ భగవంతుని ప్రార్థనకు వెళ్ళి ఈ రకమైనటువంటి రోడ్డు ప్రమాదం జరగడం అనేది చాలా బాధాకరం, చాలా సూచనీయం. చాలా కలిసి వేస్తున్నటువంటి సంఘటన చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా భగవంతుని నిర్ణయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా నష్టపోయినటువంటి కుటుంబాలకు భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలి, వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం చెప్పి